ఆషాఢ మాసం అనగానే చాలా మంది కేవలం నియమాలు పండుగలు మాత్రమే అనుకుంటారు. కానీ ఆధ్యాత్మికంగా ఈ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారాలు మహాలక్ష్మీదేవి ఆరాధనకు అత్యంత ప్రశస్తమైనవి. ఈ రోజున పెద్ద పెద్ద పూజలు నోములు నోచుకోక్కర్లేదు. మనస్ఫూర్తిగా ఇంట్లో చేసుకునే ఒక చిన్న పూజా విధానం ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. ఆషాఢ శుక్రవారం రోజున ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేయాలి. పూజ గదిని చక్కగా ముగ్గులతో పువ్వులతో అలంకరించుకోండి. మీ పూజా మందిరంలో ఒక పీఠంపై ఎర్రటి లేదా పసుపు రంగు వస్త్రాన్ని పరిచి దానిపై లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా ఫోటోని ఉంచండి. ఈ పూజలో ఒక చిన్న కలశం ఏర్పాటు చేసుకోవడం చాలా విశేషం. ఒక రాగి లేదా ఇత్తడి చెంబుకు పసుపు కుంకుమ రాసి అందులో నీరు పోసి కొద్దిగా కల్లుప్పు అంటే రాతి ఉప్పు ఒక నాణెం పసుపు కుంకుమను వేయండి. పైన 5 మామిడాకులు ఉంచి ఒక కొబ్బరికాయని పెట్టండి. ఈ చిన్న కలశాన్ని అమ్మవారి ఫోటో ముందు ప్రతిష్ఠించండి. లక్ష్మీ కటాక్షాన్ని ఇచ్చే 3 పవర్ఫుల్ పనులు. మొదటిది తామర ఒత్తుల దీపారాధన. లక్ష్మీదేవికి తామర పువ్వులన్నా తామర గింజలన్నా చాలా ఇష్టం. ఈ రోజు పూజలో వీలైతే ఆవు నెయ్యితో తామర ఒత్తులు వేసి 2 దీపాలు వెలిగించండి. ఇవి మీ ఇంట్లో దరిద్రాన్ని హరించి లక్ష్మీ కటాక్షాన్ని వేగంగా ఆకర్షిస్తుందని పెద్దలు చెబుతారు. ఇక రెండవది కుంకుమార్చన మరియు మంత్ర జపం. అమ్మవారి ఫోటోకి ఎర్రటి అక్షింతలు లేదా కుంకుమతో అర్చన చేయాలి. అర్చన చేస్తున్నంతసేపు మీ నోటితో ఓం మహాలక్ష్మి నమః లేదా శ్రీ సూక్తం పఠించండి. ఇక మూడవది నైవేద్యం. అమ్మవారికి ఈ రోజున పాలు బెల్లంతో చేసిన పరమన్నం లేదా పాయాసం లేదా కనీసం కొద్దిగా పటికి బెల్లమైన నైవేద్యంగా సమర్పించండి. పూజ ముగిసిన తర్వాత ముత్తైదువులకు తాంబూలం ఇవ్వటం చిన్నపిల్లలకు ప్రసాదం పంచడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది. ఆషాఢ శుక్రవారం రోజున ఎంతో ఆడంబరంగా కాకపోయినా ఇలా భక్తి శ్రద్ధలతో చిన్న పూజ చేసుకున్నా చాలు. ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. అప్పుల బాధ నుండి ఆర్థిక ఇబ్బందుల నుండి మిమ్మల్ని గట్టెక్కిస్తుంది. ఈ ఆషాఢ మాసంలో వచ్చి అన్ని శుక్రవారాల్లో ఈ పూజను ఆచరించడానికి ప్రయత్నించండి. అమ్మవారి ఆశీస్సులు మీ మా అందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం మహాలక్ష్మి నమః.